సెలవిస్తున్న మాటలు మనం గమనించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరిని ప్రేమించేవారికంట? ఎవరిని ప్రేమించేవారికి? దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మేలు చేసే వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా బతకటానికి ఇష్టపడతారో వారికి ఏం కలుగుతాయి? మేలులు కలుగుతాయి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన ప్రేమిస్తున్నాము అని మనము ఎరిగి ఉండి, అయితే ఆయన ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఏముండదు? దేవుని ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. చూద్దాము. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాము. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుడిని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలైన వాడు దేవుణ్ణి ఎరగడు. ఏమై ఉన్నాడంటే దేవుడు ప్రేమస్వరూపై ఉంటున్నాడు. ఆయన ప్రేమలైన వాడు ఆయన్నే ఎరగడు అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా 16వ వచనం కాంచి మనం గమనించినప్పుడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమయు మనం ఎరిగిన వరమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలానగా ఆయన ఇట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి మన యొక్క జీవితంలో మనము మేలు అనుభవించాలి అని అంటే ఆయన అంటున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. అయితే ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన మన పట్ల తన పరిపూర్ణమైన ప్రేమను వెల్లడిపరిచాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే, మనము నరకానికి పాత్రలమై ఉండవలసిన వారమై మనం ఉండగా, ఆ నరకములో పడిపోకుండా మనం చేసిన అపరాధముల నిమిత్తము, మనం చేసిన దోషముల నిమిత్తము, మనం తలంచిన పాపపు తలంపుల నిమిత్తము మనకు మారుగా ఆయన ఏం చేయబడ్డాడు? బలిగా చేయబడ్డాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం చేసిన దోషములన్నిటిని కూడా తాను ఏం చేస్తున్నాడు? తన మీద వేసుకుంటూ ఉంటున్నాడు. ఆయన ప్రేమలో ఏం లేదంటే భయం లేదు. ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ, స్వార్థం లేనిది ఆయన యొక్క ప్రేమ. అయితే ఒక జరిగిన సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, మనం కూడా అలాంటి ప్రేమ కలిగిన వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉండారు, ఇద్దరు కవల పిల్లలు. అయితే ఒక పెద్ద కుమారుడు ఏమో కొంచెం పద్ధతిగా చక్కగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తి. చిన్నవాడు కొంచెం తులి పనులు చేసే వ్యక్తి మాట, అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. అయితే ఈ అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి బయట గొడవలతోనూ నిత్యము ఏదో ఒక గొడవలతో ఇంటికి రావటము చేస్తూ ఉండేవాడు. ఇద్దరు అన్నదమ్ములు, పోలిక ఒకటే,
ఎవరిని చూసినా ఎవరు పెద్దోడు ఎవరు చిన్నోడు అని కనిపెడతామో కష్టము. ఓ దినాన చిన్నవాడు గొడవ పెట్టుకున్నాడు, బయట వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ అయిపోయిన తర్వాత ఆ మాట పెరిగి పెద్దది అయిపోయింది గొడవ. చిన్నవాడు కొడతంతో ఆ పెద్ద ఒక అవతల వ్యక్తి చనిపోయాడు. ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత చిన్నవాడికి భయం వేసింది. భయం వేసి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసాడంట. ఏం చేయబడ్డాడు? ఇంటికి వచ్చాడు. ఆ తెలిసిన ఇతర గొడవ జరిగింది, వ్యక్తి చనిపోయాడని తెలిసినప్పుడు వెంటనే పోలీసులు వాళ్ళు కూడా ఆ వ్యక్తిని పట్టుకోవటానికి వస్తూ ఉన్నారని తెలిసిందే. ఇంటికి వచ్చేళ్ళకి అన్న ఉన్నాడు ఇంటికాడ. తన ఒంటి మీద ఏమున్నాయి అంటే రక్తం మరకలన్నీ కూడా ఉన్నాయి. ఏమైంది అని అడిగితే ఇట్లా గొడవ జరిగిందన్న, ఏం చేయాలో అర్థం కాలేదు, ఆ మాట పెరిగి అతను కొట్టడం అనేది జరిగింది, అతను చనిపోయాడు అని చెప్పాడు. వెంటనే పెద్దవాడు ఏం చేస్తున్నాడంటే, తన అన్న ఏం చేస్తున్నాడంటే, అయితే ముందు నీ షర్టు తీసేయి అన్నాడంట. ఏం తీసేయమన్నాడు? షర్టు తీసేయమని. ఆ రక్త మరకలతో ఉన్న షర్టు తను వేసుకున్నాడంట. మంచి షర్టు ఎవరికి ఇచ్చాడు? తమ్ముడికి ఇచ్చాడు. అన్న మంచివాడు, ఏ నేరమో చేయని వ్యక్తి. ఈ తమ్ముడు నేరం చేసిన వ్యక్తి, రక్తం మరకలతో ఉన్న వ్యక్తి తన ఇంటికి వచ్చాడు. అన్న వెంటనే తన యొక్క షర్టు తనకిచ్చి తమ్ముడి షర్టు తను వేసుకున్నాడు. తను పట్టుకోవటానికి పోలీసులు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు నేరం చేసినట్లుగా కానొస్తున్నారు? అక్కడ ఎవరు నేరం చేసినట్లుగా కానొస్తున్నాడు? అన్న ఒంటి మీద ఏముండే? రక్తపు మరక. నేరం చేసినట్లుగా రుజువులు అనేవి కానొస్తూ ఉంటున్నాయి. అసలు నేరం చేసిన వ్యక్తి ఎలా ఉన్నాడు? ఏమి తెలియని అమాయకుడిగా పక్కన నిలబడ్డాడు. పోలీసులు వచ్చి ఆ రక్తం మరకలున్న వ్యక్తిని ఏం చేశారు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్న తమ్ముడు పట్ల ఎలాంటి ప్రేమ చూపించాడు? ఎలాంటి త్యాగాన్ని చూపించాడు? ఎవరు కూడా చేయలేరు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వేమి అనుభవించాలి? శిక్షను అనుభవించాలి. తమ్ముడు యొక్క శిక్షను ఎవరు అనుభవిస్తానికి సిద్ధపడ్డారు? అన్న అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఏ నేరం చేయని వ్యక్తి తమ్ముడు పట్ల ఏం కలిగి ఉన్నాడంట? ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ లేకపోతే తమ్ముడు పట్ల తను చేయటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. మనము చేసిన ప్రతి ఒక్క అపరాధము నిమిత్తము మనము పడవలసిన శిక్షను మనకు మారుగా దేవుడు తన మీద వేసుకున్నాడు. మనం నీతిమంతులుగా చేస్తూ ఉంటున్నాడు, మనం పరిశుద్ధులుగా చేస్తూ ఉంటున్నాడు. మనం ఏ అపరాధం చేయని వారుగా నిందారహితులుగా దేవుడు మనల్ని ఉంచటానికి మనం చేసిన ప్రతి ఒక్క అపరాధం తన మీద వేసుకొని తను శిక్షను అనుభవించాడు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించటం అనగా ఆయనకు చిత్తానుసారంగా మనము జీవించటం, ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క మార్గంలో మనము నడవటము. అది కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు మన యొక్క ఆత్మీయ జీవితాలు వచ్చినప్పటికీ మనం దేవుణ్ణి విడిచిపెట్టే వరంగా మనము ఉండకూడదు. మనకందరికీ తెలుసు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మనము వింటూ ఉంటాం. వాళ్ళు దేవుని ఎంతగా ప్రేమించాడు అనటానికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాడు రాజును సైతం ఏం చేశారు? ధిక్కరించారు. రాజాజ్ఞను సైతం ఏం చేశారు? ధిక్కరించారు. రాజాజ్ఞ ఏమై ఉంటుంది? రాజు ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు? నా మాట వినకపోతే వినని వారిని అందరూ కూడా ఏం చేస్తానంటున్నాడు? ఎక్కడ వేస్తానంటున్నాడు? అగ్నిగుండంలో పడవేస్తాను. రాజు మాట ధిక్కరించినప్పుడు ఏమొస్తూ ఉంది? శ్రమ వస్తూ ఉంటుంది.
దేవుని యొక్క ఆజ్ఞ ఏముందంటే, పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఏందే కానీ, భూమి కింద నీరు ఏందే కానీ, ఇండు ఏ రూపమునైనను విగ్రహమునైనా మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడి నమస్కారము చేయకూడదు. ప్రధానమైన ఆజ్ఞగా దేవుడు అది మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే రాజు ఏమి సెలవిస్తూ ఉంటున్నాడంటే, ఆయన ఒక మైదానంలో ఒక విగ్రహమును నిలబెట్టి దాన్ని ఆరాధించాలని చెప్తున్నాడు, దాన్ని పూజించాలని చెప్తున్నాడు, దాన్ని వేడుకొనాలని చెప్తున్నప్పుడు వీరు ముగ్గురు మాత్రం ఏం చేస్తూ ఉంటున్నారు? రాజాజ్ఞను సైతము ధిక్కరిస్తూ ఉంటున్నాడు. అనగా వాళ్ళు ఎవరిని ప్రేమిస్తూ ఉంటున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించినప్పుడు ఈ లోకంలో కలిగే బాధల వైపు కానీ, కష్టాల వైపు కానీ, రేపేం జరుగుతుందో దాని వైపు కానీ మనం ఏం చేయమో ఆలోచించము. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడనే ఒక దృక్పథం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉంటుంది. రెండు తలంపుల మధ్య మనకు ఆత్మీయ జీవితము ఉండదు. ఆ బలవంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆ బలమైన దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ఆయన నిన్ను విడవను ఎడబాయిను అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనల్ని విడిచిపెట్టడు. ఈ లోకంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకే అంత ప్రేమ ఉన్నప్పుడు, తన స్వారూప్యంలో చేసుకున్న మన దేవుడికి మన పట్ల ఇంకెంత ప్రేమ ఉంటుంది? మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడికి మన పట్ల ఇంకెంత జాగ్రత్త ఉంటుంది? అవునా? నిన్ను ముట్టాలంటే ఎవరిని ముట్టాలంట? ఎవరిని ముట్టాలి అన్నా? ఎవరిని ముట్టాలి? ఆయన కనుగుడ్డును ముట్టాలంట. ఎవరిని? దేవుని ప్రేమించే బిడ్డలను ముట్టాలంటే ఎవరిని ముట్టాలి? ఆయన కనుగుడ్డును ముట్టాలి. అంత ధైర్యం ఉంటుందా? దేవుని యొక్క కాపుదల ఎంతగా తన బిడ్డల పట్ల ఉంటుందో దేవుడు ఆ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మనల్ని ముట్టాలంటే అంటే ఆయన్ని ప్రేమించే వారిని ముట్టాలంటే లోకాన్ని ప్రేమించేవారు కాదు, రెండు తలంపుల మధ్య ఉన్నవారిని కాదు, కానీ నిజంగా ఆయన్ని ప్రేమించేవారు, నిజంగా ఆయన్ని వెంబడించేవారు, ఆయన కొరకు ప్రాణమునైనను పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వ్యక్తులను ముట్టాలి అంటే ఆయన కనుగుడ్డును ముట్టాలి. వాళ్ళు దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడ్డారు. దేవుని కొరకు ఎంత శ్రమైనను ఎంత కష్టమైనను వారి ప్రాణం పోయినా పర్వాలేదని ఎవరిని ఎదురిస్తూ ఉంటున్నారంటే రాజును సైతము ఏం చేస్తూ ఉన్నారు? ఎదిరించుటకు సిద్ధపడ్డారు. రాజుకి ఏమొచ్చింది అక్కడ? రాజు తలుచుకుంటే దెబ్బలకి ఏముండదు, కొదువు ఉండదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు. రాజుకు కోపం అధికమైపోయింది. అగ్నిని మరలా ఎన్నింతలు చేశాడు? మరలా డబల్ చేశాడు. అంటే వీళ్ళని పడేయటం వాళ్ళు ఏమైపోవాలి? బూడిదైపోవాలి. ఎంత కోపం వచ్చిందో చూడండి. వారు రాజు యొక్క మాటను విననందుకు రాజుకు ఏమొచ్చింది? అధికమైన కోపం వచ్చింది. తీసుకుని వెళ్ళారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వేయటానికి వెళ్ళిన వారు ఏమైపోయారంట? ఆ అగ్నికి తట్టుకోలేక వారు అక్కడే కూలిపోయారు. కానీ వేయబడిన వారు ఎలా ఉండారు? లోన తిరుగుతూ ఉండారంట. చూడండి, దేవుని యొక్క కాపుదల, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుంది? అక్కడ ఆ శ్రమలు ఏం కలుగుతుంది? మేలు కలుగుతూ ఉంటుంది. వారి ద్వారా ఆ సమాజము, ఆ దేశము, ఆ చుట్టుపక్కల నేటి వరకు కూడా వారి యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే, వీళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యము చేశాడు అని గొప్ప సాక్ష్యాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారు? పొందుకుంటూ ఉంటున్నారు. మరొక వాక్యాన్ని మనం చూద్దాము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం.
మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఇది ఎవరి గురించి తెలియజేస్తూ ఉంటున్నాడంటే యోసేపుని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. యోసేపు తన అన్నదమ్ముల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారు? ప్రేమించారా? యోసేపును ప్రేమించారా? ప్రేమించలా. ఏం చేశారు? శ్రమలకు గురి చేశారు. తన అన్నలకు ఆహారం తీసుకెళ్ళిన తమ్ముడిని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కొట్టి ఎక్కడ వేస్తూ ఉన్నారు? గోతిలో పడవేస్తూ ఉన్నారు. చంపాలనుకున్నారు. వాళ్ళ యొక్క తండ్రి అతను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తన తమ్ముడి మీద ఏం పెంచుకున్నారంట? ఏం పెంచుకున్నారు? ద్వేషాన్ని పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు, అసూయను పెంచుకున్నారు. ఎవరి మీద? తమ్ముడి మీద. ఆహారం తీసుకున్న తమ్ముడిని ఏం చేయాలనుకున్నారు? చంపివేయాలనుకున్నారు. అందులో ఒక అన్న, వద్దురా చంపేయొద్దు, ఎందుకు మరలా ఇబ్బంది, కాబట్టి తనని ఏం చేద్దామంటే అమ్మేద్దాం అనుకున్నారు. ఒక గుంటలో పడవేశారు. అక్కడ కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ గుంటలోంచి తీసివేసి ఏం చేస్తూ ఉన్నారు? డబ్బులకు అమ్మి వేశారు. అయితే అతను ఎక్కడికి పోయాడు? ఐగుప్తునకు వెళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళాడు. అతను ఆ బానిసగా వెళ్ళినప్పటికీ కూడా అతను దేవుని యందు ఎలా ఉన్నాడంట? భయభక్తులు కలిగి వ్యక్తిగా ఉంటున్నాడు. అనేక శ్రమలు తను ఎదుర్కొంటూ ఉన్నాడు. అనేక అవమానములను ఎదుర్కొంటూ ఉంటున్నాడు. తండ్రి యొద్ద ఎంతో సంతోషంగా జీవించిన వ్యక్తి, ఆనందంగా జీవించిన వ్యక్తి ఒక్కసారిగా ఏం చేయబడినాయి? తన యొక్క జీవితంలోకి శ్రమలన్నీ కూడా వచ్చినాయి. ఆ శ్రమలలో యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలా. ఈ లోకపు ఆశలు అనేకము తన యొద్దకు వచ్చినప్పటికీ కూడా ఈ లోకం వైపు చూడాల. అనగా ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఏలుబడి చేయుచున్నవే. యోసేపు ఈ లోకం వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు జీవించే వ్యక్తికి తను ఉంటున్నాడు. దేవుని కొరకు ఈ లోకమును తను ఏం చేస్తామంటే ఈ లోకాశలను వదులుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. అనుక్షణము దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కలిగి తాను జీవిస్తూ ఉంటున్నాడు. అయితే ఆ యోసేపు దగ్గరికి ఒక దినాన అన్నదమ్ములు ఏం చేయబడ్డారు? వచ్చారు. శత్రువు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాము? మనం అడగాల్సిన మాటలన్నీ 4 మాటలు ఏం చేస్తాము? అడిగేస్తాం. ఒకప్పుడు అట్లా చేసావు, ఈరోజు మా సహాయము అవసరమైందా అని అనేక రకాలుగా మాట్లాడతాము, కించపరుస్తాము. సహాయం చేస్తే కొద్దిగా చేస్తాము, కానీ పరిపూర్ణంగా మనము చేయలేము. అయితే ఇక్కడ యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి, కానీ నేటి దినము జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడంట. చూడండి ఎంత సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, మీరు నన్ను చంపాలనుకున్నారు, కానీ దేవుడు దేని కొరకు దీన్ని ఉంచాడంటే రాబోయే దినాల్లో మీకు మేలు కలగటానికి, మన కుటుంబ సభ్యులందరూ కూడా బతకటానికి కావలసిన ఆహారమును సిద్ధపాటు చేయటానికి దేవుడు ముందుగా నన్ను ఏం చేశాడు? ఈ ప్రాంతానికి పంపించాడు. వారు వెళ్ళినాక ఆ దినాన్ని మనం గమనించినప్పుడు గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ కరువునంతట్లో నుంచి వీళ్ళు ఏం పొందుకున్నారు? సమృద్ధినే పొందుకుంటూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసబ్బు మాట్లాడుతూ ఉంటున్నాడు, కీడుకు 10 కీడు చేయటానికి అతను ఉద్దేశించబడలేదు, కాబట్టి
తన అన్నదమ్ములకును తనతో పాటు ఉన్న ప్రజలందరికి కూడా మేలు చేయటానికి తను ఇష్టపడుతూ ఉంటున్నాడు. అనగా దేవుని ప్రేమ తనలో ఉంటుంది. దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తన అన్నదమ్ములకి ఏం చేయలేదు, కీడు చేయటానికి ఇష్టపడలా. మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హృదయంలో ఏముండకూడదు, ఒకరి పట్ల కీడు చేయటానికి మనము ఇష్టపడకూడదు. కారణం ఏమిటంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నవారము, దేవుణ్ణి కొరకు జీవించాలని ఆశపడి ఉన్నవారము. దేవుని ఎద్దకు వచ్చేటప్పుడు మనం బలమైన తీర్మానం చేసుకుంటాం. బతుకుట ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. చావైతే లాభం. మనం బాప్తీసం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము? సగం మునుగుతామా, పూర్తిగా మునుగుతామా? పూర్తిగా అంటే ఒక తీర్మానంతో బాప్తీసం తీసుకుంటాం. ఇక నా బ్రతుకంతా క్రీస్తు కొరకే. కొద్ది రోజుల బట్టికే మనము కాదు, కానీ ఒక నెల బట్టుకో, లేకపోతే ఒక 40 రోజుల బట్టుకో, 30 రోజుల బట్టుకో ఇది మన దేవుని ప్రేమిస్తాం, తర్వాత మరలా లోకంలో కలిసిపోతాం మనకు కాదు. కానీ ఒక మంచి బలమైన తీర్మానంతో నేను ఇంకా నా యందు ఎవరు కానొస్తారంట? ఎవరు కానొస్తారు? ఇక నా యందు క్రీస్తే కానొస్తాడు. నేను ఇక క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. ఒక బలమైన తీర్మానంతో మనం ఏం చేస్తామంటే బాప్తీసం అనేది మనము తీసుకుంటాం. అయితే మనము ఆ క్రీస్తును అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన యొక్క ప్రభు శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం తీసుకుంటూ ఉన్న తర్వాత ఇక మనలో ఎవరు ఉండాలి? ఎవరిని జీవించాలి? ఇక మనలో క్రీస్తే జీవించాలి. ప్రతి విషయంలోనూ మనం ఎవరికి మాదిరిగా కనపడాలి? దేవునికి మాదిరిగా మనము కనపడే వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా మరొక వాక్యాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఏమని చెబుతున్నాం? ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడేం చేయబడతాడంట? శపించబడును గాక అని రాయబడి ఉంటుంది. మనం ఎవరిని ప్రేమిస్తూ ఉంటున్నాం? ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాం. ఆయన ప్రేమ మనలో లేకపోతే, అనగా పరిపూర్ణమైన ప్రేమ మనలో లేకపోతే, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పరిపూర్ణమైన బలముతో ఆయన మనము ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? మనము ఆయన ప్రేమించకపోతే ఏమవుతామంట? మనము శాపగ్రస్తులము అని రాయబడి ఉంటుంది. అయ్యా, మేము ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాం, వారం వారం ఆయన సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం, వారం వారం బల్లారాధన చేస్తూ ఉంటున్నాం, మేము దేవుని కొరకు అనేకమైన వాటిని మేము వదులుకుంటూ ఉంటున్నాం అని మనం తెలియజేసినప్పటికీ ఆయన యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే పరిపూర్ణమైన ప్రేమ. రెండు తలంపుల మధ్య మనము ఉండకూడదు, రెండు ఆలోచనల మధ్య మనకు ప్రేమ ఉండకూడదు. దేవుని ప్రేమలో భయం ఉండదు అని రాయబడి ఉంటుంది. కానీ మన యొక్క ప్రేమలో ఏముంటుందంటే భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, కలవరం ఉంటుంది. ఈ లోకానికి మనం అనేక విషయాల్లో మనం భయపడిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన యొక్క భయం ఎలా ఉంటుందంటే, గత రాత్రికాల సమయంలో కూడా మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క దినాలు ఎలాంటి దినాలు అంటారు? ఈ దినాలు ఏ దినాలు? కొంతమంది ఈ పండగ దినాలు ఏ దినాలు అంటారు? కీడు దినాలని కూడా అంటారు. అంటే ఈ పండగ దినాల్లో నూతన గృహప్రవేశాలు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇవి కీడు దినాలు కాబట్టి మనం ఏం చేయకూడదంట? గృహప్రవేశాలు చేయకూడదు, కొత్తవి కొనకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ పండగ దినాల్లో మనం ఏం చేస్తాము?
ఏం చేస్తాము? సంతోషంగా అన్ని ఖర్చులు మనము పెట్టుకుంటూ ఉంటాం. కానీ మనలో ఏముంటుంది? ఈ లోకానుసరమైన భయము మన యొక్క జీవితాల్లో ఉంటుంది. అదే ఒక నూతన గృహం కొనుక్కున్నప్పుడు అక్కడ రాయబడి ఒక అతను చెప్తున్నాడు, 15వ తారీఖు తర్వాత ఏం చేయాలంట? ఇంటిలోకి వెళ్ళు. ఈ మధ్యలో వెళ్ళామంటే ఇది కీడు నెల, కాబట్టి ఈ కీడు నెలలో ఎవరు ఇళ్ళల్లోకి వెళ్ళరు అని చెప్తాడు. క్రైస్తవులే, దేవుని ఎరిగిన ప్రజలే, దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్న వారే ఈ లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలను బట్టి ఏం చేస్తూ ఉంటారు? భయపడిపోతూ ఉంటారు. వాటికి ఏం చేస్తుంటే తావిస్తూ ఉంటారు మన హృదయంలో. దేవుని ప్రేమ ఎలాంటిదంట? భయం ఉండదు. ఈ సమస్తమును సృష్టించినవాడు ఆయన. సమస్తమును సృష్టించి ఇది మంచిది అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏదైనా చెడ్డదని చెప్పాడా? ఆకాశము సృష్టించినప్పుడు అది మంచిదన్నాడు, భూమిని సృష్టించినప్పుడు అది మంచిదంటున్నాడు. సమస్తమును ఆయన మన కొరకు సిద్ధపరిచి అన్నింటినీ ఆయన ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా మంచిదని చెప్తూ ఉన్నప్పుడు ఈ మంచి దానిలో నుంచి మనము ఏం చేస్తున్నాము? కీడును ఉద్దేశిస్తూ ఉంటున్నాం, భయపడిపోతూ ఉంటున్నాం, ఆందోళన చెందిపోతూ ఉంటున్నాం. మనుషుల యొక్క మాటలకు మనం విలువనిస్తున్నాము, కానీ దేవుని యొక్క మాటకు మనం ఏం చేయట్లేదు? విలువననేది ఇవ్వటం లేదు. నిజంగా మనం దేవుని ప్రేమించేవారమైతే మనం కాలాలు, వర్జాలు, గడియలు ఇవి మనం చూడకూడదు. వాటి వైపు ఆలోచన కూడా మనకు రాకూడదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే నీ కొరకు తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. మన యొక్క ప్రేమలో ఎలా ఉంటుందంటే భయము, ఆందోళన ఉంటుంది. ఆయన నిన్ను ముట్టాలంటే నా కనుగుడ్డును ముట్టాలయ్యా అని చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాము? ఈ లోకానికి ఎక్కువగా తావిచ్చి ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. అందుకే ఓ దినాన ఏలియా తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఏం చేస్తూ ఉన్నారు? నలుగుచ్చు ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయన్ని ప్రేమించండి, బయలు దేవుడైతే ఆయన్ను ప్రేమించండి. 2 తలంపుల మధ్య మనం ఉండకూడదు. 2 ఆలోచనల మధ్య మనకు ఆత్మీయ జీవితము ఉండకూడదు. ఉంటే వెచ్చంగా ఉండండి, లేకపోతే చల్లంగా ఉండండి. నునివెచ్చని యొక్క స్థితి అనేది మన ఆత్మీయ జీవితాలకు పనికిరాదు. దేవుని ప్రేమించే వారంగా ఉండాలంటే దేవుని కొరకు ఎంత శ్రమైనను అనుభవించడానికి మనం ఇష్టపడే వ్యక్తులుగా మనం ఉండాలి. యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. యోబు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. గొప్ప సాక్ష్యాన్ని యోబు కలిగి ఉన్నాడు. ఆ ఊజు దేశంలోని యోబు వంటి యొక్క మనుషుడు మరొకడు లేడంట. అలాంటి భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఒక గొప్ప శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బందులు ఎదురైనాయి. తన బిడ్డలను, కుమార్తెలను, కుమారులను, సమస్తమైన ఆస్తిని తాను పోగొట్టుకున్నాడు. భార్య వచ్చి మాట్లాడుతుంటుంది, ఎంతకాలము ఇంత ప్రార్థన చేసావు, ఎంతో భయభక్తులు కలిగి ఉండావు, నీకు ఎలాంటి శ్రమ వచ్చింది, నీ ఒంటి మీద రోగం వచ్చింది, కురుపులు వస్తూ ఉంటున్నాయి, ఇంకా దేవుడు అని అనే బదులు దూషించి చనిపోకూడదా అనే ఒక ఉచితమైన సలహా ఇస్తూ ఉంది. తన స్నేహితులు మాట్లాడుతున్న ఏదో తప్పు చేసి ఉంటామని తన స్నేహితులు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనల్ని ధైర్యపరిచేది ఎవరంటే మన యొక్క దేవుడు ఒక్కడే. ఆయన అంటున్నాడు, శ్రమల్లో నేను విడిచిపెట్టను అంటున్నాడు. నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నేను మీకు స్నేహితునిగా ఉంటున్నాను అని అంటున్నాడు. తనతో పాటు వచ్చిన స్నేహితులు ఏం చేస్తున్నట్టు, నువ్వేదో పొరపాటు చేసావు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు యోబు ద్వారా గొప్ప మేలు చేయటానికి, దేవుడు యోబును ఉద్దేశించి ఆయన మహిమను అనేక ప్రజల ఎదుట గణపరచటానికి
ఒక చిన్న శోధన వస్తూ ఉంటుంది. ఆ శోధనలో ఏమేం చేయబడ్డాడు? ధైర్యంగా నిలిచిన వ్యక్తిగా తను ఉంటూ ఉన్నాడు. దేవుని విడిచిపెట్టిన వ్యక్తిగా లేడు, కానీ దేవుని అంకెను అట్టిపెట్టుకున్న వ్యక్తిగా తాను ఉంటూ ఉన్నాడు. తద్వారా గొప్ప మేలును తాను అనుభవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు మనము ఆ యొక్క శ్రమల్లో దేవుని వైపు మనం నిలబడితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ఏలియా అంటున్నాడు, 2 తలంపుల మధ్య మీరు ఉండకూడదు. ఆయన దేవుడైతే ఆయన్నే ప్రేమించండి, లేకపోతే ఆయన విడిచిపెట్టేయండి. 2 ఆలోచనలు మీకు ఉండకూడదు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని ప్రజలు ఎలా ఉండారు? 2 ఆలోచనల మధ్య ఉంటున్నారు. సగం భక్తి, సగము లోకానికి ఇచ్చే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. అలా అయితే మన దేవుని ప్రేమలో మనలో ఉన్నట్ట? నిజంగా మన దేవుని వెంబడిస్తున్న వ్యక్తులుగా మనం ఉన్నట్ల? ఎదుటి వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన మనలో వచ్చిందంటే, ఎదుటి వ్యక్తి పట్ల మన కోపాన్ని మన హృదయంలో పెట్టుకున్నట్లయితే, ఎదుటి వ్యక్తి యొక్క పట్ల అసూయ ద్వేషాన్ని మనం పెట్టుకున్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉన్నట్ట? ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మనం మాట్లాడినట్లయితే దేవుని ప్రేమ మనలో ఉన్నట్ట? లేనే లేదు. మనం దేవుని ప్రేమించేవారు మనం అయితే ఆయన వలె మనం జీవించాలి. ఆయన ప్రేమలో భయం ఉండదు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఖండించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కానీ కీడు చేయడానికి ఆయన ఏం చేయడు? ఉద్దేశించడు. అయితే దేవుని ప్రేమ మనలో ఉందని, ఆ ప్రేమ ప్రకారంగా మనం జీవించకపోతే మనకేమొచ్చింది? చేర్చబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో ఏం చేస్తున్నాడంట? యాతన పడుతూ ఉన్నాడు. ఏమి లేని ఒక దరిద్రుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? ఎక్కడికి చేర్చబడ్డాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉంటున్నాను. అయితే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉన్న వారంగా మనము ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని క్షమించే వ్యక్తులుగా మారుస్తూ ఉంటుంది. ఏం చేసే వ్యక్తులుగా మారుస్తుంది? క్షమించే వ్యక్తులుగా మారుస్తుంది. తన తమ్ముడు తప్పు చేసినప్పుడు, తన తమ్ముడు నేరం చేసినప్పుడు, తన తమ్ముడికి బదులుగా అన్యాయం చేస్తున్నాడంటే తమ్ముని క్షమించి తన యొక్క నేరాన్ని, తమ్ముడి యొక్క నేరాన్ని అన్న వేసుకుంటూ ఉంటున్నాడు. అన్న వేసుకున్న శిక్షను అనుభవిస్తూ ఉంటున్నాడు. ఇదనైనా జైలు దగ్గరికి తమ్ముడు వెళ్ళాడు. అన్నా, నేనంటే ఎందుకన్నా నీకు అంత ప్రేమ? నా బదులుగా నువ్వెందుకు శిక్షను అనుభవిస్తున్నావు అని అంటే, అయ్యా నీ తప్పులు ఎక్కడైనా నువ్వేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరించి నడువు అని చెప్తున్నాడంట. మనం ఏం చేయాలి? తన పాపమును తను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడంట? వర్ధిల్లుతాడు అని రాయబడి ఉంటుంది. పశ్చాత్తాప హృదయం కలిగి మనము ఈ లోకంలో ఉన్న మనం చేసిన ప్రతి ఒక్క అవిధేయతను, అతిక్రమములన్నిటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. ఆ యొక్క తమ్ముడికి ఆ మాట చెప్పినప్పుడు ఆ తమ్ముడు ఏం చేస్తామంటే పశ్చాత్తాపం కలిగి తను యేసు ప్రభువుని అంగీకరించి ఒక గొప్ప సువార్థికుడిగా తాను మారుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దినాన మనతో ఇంకొక మాట మనం చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14వ వచనంలో రాయబడి ఉంటుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం కలిగి ఉండటానికి ప్రయాసపడాలంటే మనము ప్రేమ కలిగి ఉండటానికి. ఏం ప్రేమ అది? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ధన సంబంధమైన ప్రేమ అంతకంటే కాదు. కొంతమందికి ప్రాంతాలను బట్టి ప్రేమ ఉంటుంది, అవునా? కొంతమందికి ఎలాంటి ప్రేమ ఉంటుంది?
ప్రాంతాలను బట్టి ప్రేమ ఉంటుంది, బంధువుల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, ప్రాంతాలను బట్టి ఒక రకమైన ప్రేమ ఉంటుంది, అదేవిధంగా మతాలను బట్టి ఒక విధమైన ప్రేమ ఉంటుంది, కులాలను బట్టి ఒక విధమైన ప్రేమ ఉంటుంది. అది ఈ లోక సంబంధమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అది ఈ లోక సంబంధమైనది కాదు, కానీ అది పర సంబంధమైన ప్రేమ. మనం ఏ ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండేట్టుకు ప్రయాసపడాలంటే దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉండేట్టుకు మనము ప్రయాసపడాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమైందంటే ప్రేమ కలిగి ఉండు ప్రేమ అంటున్నాడు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ పరిపూర్ణమైనది. దేవుడు ప్రేమా స్వరూపి అని రాయబడి ఉంటుంది. ఆయన ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది అని రాయబడి ఉంటుంది. యోసేపును దేవుడు ప్రేమించాడు. ఆ యోసేపు ఐగుప్తుకు చేర్చబడ్డాడు. ఐగుప్తుకు చేర్చబడి తన అన్నదమ్ముల కొరకును సమస్తమును దేవుడు అక్కడ ఏం చేశాడు, ముందుగానే స్థిరపరిచాడు. యోసేపు అంటున్నాడు, దేవుడిది మన యొక్క కుటుంబం మేలు కొరకే ముందుగా ఎక్కడికి పంపించాడంట, ఐగుప్తునికి పంపించాడు. తన అన్నదమ్ముల పట్ల కీడు చేయడానికి ఉద్దేశించలేదు. అలాంటి ప్రేమ కలిగిన వారంగా మనము ఉండాలి. ఏబు దేవుని ప్రేమించాడు. ప్రేమించిన ఆ యొక్క ఏబు పట్ల సాతాను ఒక దినాన మాట్లాడుతూ ఉంటుంది. నా సేవకుడైన ఏబును నువ్వు చూసేవా అంటే, నువ్వు ఏబుని చుట్టూ ఏం వేసావంట, కంచి వేసావు. ఒకసారి కంచి తీయి, అది నిజమైన ప్రేమ అబద్ధమో నేను తేల్చేస్తాను అంటున్నాడు. ఎవరు? సాతాను. ఎవరితో చెప్తున్నాడు? దేవునితో. మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను గురించి దాని గురించి మాట్లాడగలిగినంత విశ్వాసం మనలో ఉంటుందా? ఉంటుందా? ఓ చిన్న కష్టం వస్తేనే భయపడిపోతూ ఉంటాం, ఆందోళన పడిపోతూ ఉంటాం, కలవరం చెందుతూ ఉంటాం. అయితే ఇక సాతానుతో ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, నా సేవకుడైన ఏబు సంగతులు ఆలోచించావా అంటే ఆ అపవాది అంటుంది, నువ్వు ఏబుని చుట్టూ కంచి వేసావు కదా, తీసివేయి, అసలు అది నిజమైన ప్రేమ కాదు నేను తేల్చేస్తాను అని చెప్తూ ఉంటే తీసేస్తా ఉన్నాడు కంచె. అయితే దేవుని ప్రేమ ఎంత మాత్రం కూడా ఏబులో ఏం చెప్పలేదు, తగ్గలేదు. అలాంటి ప్రేమ, స్థిరమైన ప్రేమ, బలమైన ప్రేమ దేవుడి పట్ల మనకు ఉండాలి. ఎప్పుడు ఆ ప్రేమ ఉంటుందంటే మనం ఆయన్ని పరిపూర్ణంగా అంగీకరించి ఆయన వల్లే జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన ఉన్నవాడు అనువాడని మనం పరిపూర్ణంగా ఆయనని నమ్మినప్పుడే ఆ ప్రేమ మనలో ఉంటుంది. ఏబు దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఏబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని ప్రేమించాడు కాబట్టి రాజు ఆజ్ఞను సైతం వారు ఏం చేశారు, తిరస్కరించారు. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేదు, యజ్ఞగుండంలో వెయ్యొద్దని బతిమలాడుకోలేదు. ఒకవేళ దేవుడు మాకు సహాయం చేయకపోయినానో పర్వాలేదు, మేము మాత్రము ఈ విగ్రహానికి ఏం చేయము, మొరక్కము. దేవుని యొక్క సహాయం రాకపోయినా కూడా పర్వాలేదు అంటున్నారు. వాళ్ళ యొక్క నిశ్చయిత దేవుని పట్ల, స్థిరమైన ఒప్పందము, స్థిరమైన ఒడంబడిక. రక్షించబడిన దినాల్లో ఎలాంటి ఒడంబడిక కలిగి మనం ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తామో అది అంతము వరకు అది ఎలా ఉండాలి, కదల్చబడినదిగా ఉండాలి. ఎలాంటి ఒడంబడికతో ఇక నేను నా యందు క్రీస్తే కానొస్తాడు అని మనం ఎలాంటి ఆత్మీయ జీవితం బలమైన తీర్మానం కలిగి మనం ఉంటామో అది మనం చనిపోయేంత వరకు అలాంటి తీర్మానమే కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఇదిగో ప్రారంభించుట చాలా తేలిగ్గానే అంతము ఎలా ఉంటుందంట, బహు భయంకరంగా ఉంటుంది. ఆరంభించిన దినాల్లో ఆత్మీయ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. వేకుజామున లేస్తాము, ప్రార్థన చేసుకుంటాము, లేదా ప్రార్థనకు సమయానుకూలంగా మనము వచ్చి వేస్తూ ఉంటాము.
ఆత్మీయ జీవితము పెరిగే కొలది, సీనియారిటీ వచ్చే కొలది దేవుని సముఖానికి ఏం చేస్తూ ఉంటాము? దూరం అయిపోతూ ఉంటాం. అదేమంటే ఏం చెప్తాం? విశ్వాసంలో మేము చాలా సీనియర్లు అని చెప్తూ ఉంటాం, కానీ దేవునికి ఎంతో దూరం అయిపోతూ ఉంటాం. మనుషుల మధ్య సీనియారిటీ అవసరం లేదు, కానీ దేవుని ఎదుట మన యొక్క భక్తిని బట్టి దేవుడే మన గురించి సాక్ష్యము చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలనగా, దేవుని ప్రేమ కలిగి ఉండటకు మనం చూచిన వారు ఏమి వలె నేను కూడా దేవుని యొక్క సముఖానికి వెళ్ళాలి. మనం చూచి మన ప్రవర్తన చూచిన వారు వీని వల్ల నేను కూడా నెమ్మదస్తుడిగా ఉండాలి, వీరి వల్ల నేను తొందరపడి మాట్లాడుకోగలిగిన వ్యక్తిగా ఉండకూడదు అని మనం చూసి ఒక్కొక్క మన యొక్క ప్రవర్తన చూసి, మనకు ఆలోచన విధానం చూసి, మన నడవడికను చూసి అనేక మంది మార్చబడి దేవుని యొక్క సముఖానికి వచ్చేవారుగా ఉండాలి. కానీ మనల్ని చూచి, మన ప్రవర్తన చూచి వీరు దేవుని సముఖానికి వెళ్తున్నారు, కానీ వీళ్ళని ఎంత మాత్రము దేవుడు కానరాట్లేదని అనేక మందిని దేవుని యొక్క సన్నిధానంకు దూరం చేసే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. మనలో ఎవరు పలకరించినా, ఎవరు మనల్ని మాట్లాడినా కూడా మనలో ఏం కనపడాలంటే దేవుని ప్రేమ మనలో కనపడాలి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. వీళ్ళు వెంబడిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు, వీళ్ళు వెంబడిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు, వీళ్ళు వెంబడిస్తున్న దేవుడు క్షమించగలిగిన వాడు, వీళ్ళు వెంబడిస్తున్న దేవుడు ఆశ్చర్యకార్యములు అద్భుతములను చేయగలిగిన వాడు. వీళ్ళు వెంబడించే దేవుని నేను కూడా వెంబడించాలి. ఇంతకుముందు ఇతని జీవితము చాలా దౌర్భాగ్యమైన జీవితము, ఇంతకుముందు ఇతని జీవితము ఈ లోక సంబంధమైన జీవితము, కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇతని జీవితం ఎంతగానో మార్చబడింది అని మనల్ని చూసి అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చే విధంగా మనకు ఆత్మీయ జీవితాలు ఉండాలి. కీడుకు ప్రతి కీడు మనం చేయటానికి దేవుడు మనల్ని ప్రేమించాల. ఆయన అంటున్నాడు, ఒక సందర్భంలో యేసు ప్రభువారిని పక్కన సైనికుడు కొడుతూ ఉంటే, నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పు అంటున్నాడంట. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? కత్తి తీస్తూ ఉంటున్నాడు. ఆయన యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఒక మాట చెప్తే ఆయన పక్షంగా ఎవరు వస్తారంట? దేవుని దూతలు వచ్చి ఏం చేస్తాయి? యుద్ధం చేస్తాయి. బలం ఉంది. ఆయన ఒక్క మాట చెప్తే ఏమైద్ది? దేవుని దూతలే వచ్చి యుద్ధం చేస్తాయి. కానీ ఆయన ఏం చెప్పలేదు, మౌనంగా వహించాడు. మనకు బలం ఉంది కదా అని, మనము ఈ లోకంలో అన్ని విధాల శక్తిమంతులం కదా అని మన ఎదుటి వ్యక్తి పట్ల మనం ఏం చేయకూడదు? పగ తీర్చుకుంటే నీ వంతు కాదు. పగ తీర్చుట ఆయన పని. మనం చేయవలసిన పని ఏమిటంటే క్షమించే పని. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం బతికి ఉన్నాం. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఈరోజు సజీవులుగా మనము జీవిస్తున్నాం. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టే మనం ఆయన సముఖంలో సంతోషంగా మన యొక్క జీవితాలను మనము కొనసాగిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఎదుటి వ్యక్తిని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనగా, నువ్వు దేవుని ఏ విధంగా అయితే నీ హృదయంలో పెట్టుకొని ఆయన వల్లే నువ్వు జీవిస్తూ ఉంటున్నావో, నీవు దేవుని ప్రేమిస్తే నీ ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు క్షమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు, నువ్వు వారిని కూడా దేవుని సముఖానికి నీవు నడిపించగలుగుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడాలి. ఈ లోక సంబంధమైన ప్రేమ అది చివరికి నేను నరకానికి పాతాళానికి తీసుకువెళ్తుంది. కానీ మనం దేవుని ప్రేమించేవారుగా దరిద్రులమైనప్పటికీ కూడా మనం చివరికి ఎక్కడికి చేర్చబడతామంటే దేవుని యొక్క రాజ్యానికి మనము చేర్చబడతాం. అటుకువ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాం మనము? స్థిరమైన ప్రేమ కలిగిన వారంగా ఉంటున్నామా? కష్టం వచ్చినప్పుడు తొలగిపోయే వారముగాను,
లోకం తట్టు చూచేవారముగాను మనం ఉంటున్నామా? యోబు స్థిరమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు స్థిరమైన ప్రేమ కలిగిన వారుగా ఉంటున్నారు. యోసేపు స్థిరమైన దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని యొక్క సారూప్యాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని నిజంగా ప్రేమించినట్లయితే మన పట్ల దేవుని సారూప్యం కనపడాలి. మన ఆలోచన విధానము, మన యొక్క నడవడిక, మన తలంపులు సమస్తమును క్రీస్తును పోలేనివిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవా, నీకు వందనాలయ్యా. ఇంక ఈ దినములు మీరు మాతో మాట్లాడారు. మేము నీ ప్రేమ కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేస్తూ ఉంటున్నారు. బంధుప్రీతి కలిగిన ప్రేమ కాదయ్యా దేవా, ఏ సంబంధం లేని నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన వ్యక్తులుగా మేము ఉండుటకు కృప దయచేయండి. చేరువచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా మరొకసారి నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. రాబో దినాల్లో తండ్రి ప్రభా నీ కృప చేత మీరు మమ్మల్ని బలపరచండి. ముందున్న కార్యము సమస్తము నీకే, నీ చేతులకు అప్పగిస్తూ సమస్తం నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.